ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. భయపడట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మికుంచువాడు సురక్షితముగా నుండును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు ఎవడూ లేడు. దేవుణ్ణి నమ్మక బాగుపడిన వాడు ఎవడూ లేడు. మనము ఈ లోకంలో మనుషులను కళ్ళు తెరిచి చూచి తెలుసుకుని 1కి 100 సార్లు ఆలోచించి నమ్మాలి. దేవుణ్ణైతే కళ్ళు మూసుకుని నమ్మవచ్చు. విచిత్రం, మనము దేవుణ్ణి నమ్మే విషయంలో 1కి 100 సార్లు ఆలోచించి నమ్ముతాం. మనుషులనైతే మాత్రం కళ్ళు మూసుకుని కనీసం ఒక్కసారి కూడా ఆలోచించకుండా నమ్ముతాం. కానీ లేఖనం ఏం చెప్తుందంటే, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా ఉండును. తనను నమ్మిన వారికి సహాయం చేసేవాడు, తనను నమ్మిన వారికి మేలు చేసేవాడు, తనను నమ్మిన వారిని భద్రంగా కాపాడేవాడు. మనుషులను రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని లేఖనం చెబుతుంది. దానియేలు దేవుని యందు నమ్మకం ఉంచి జీవిస్తున్నవాడు. అయితే అతని జీవితంలో కష్టం వచ్చింది. ఏ దేవుణ్ణైతే నమ్మి ప్రార్థిస్తున్నాడో ఆ దేవునికే ప్రార్థించకూడదని, ఒకవేళ ప్రార్థించినా లేక పూజించినా అలా చేస్తే ఎవరినైనా సింహాలు బోనులో వేస్తామని రాజుగారి ఆజ్ఞ. మరి ఎవరికి ప్రార్థించాలి, ఎవరికి పూజించాలని రాజుగారి ఆజ్ఞ అనంటే, ఒక 30 రోజుల పాటు రాజుగారి ఫోటోకి ప్రార్థించి పూజించాలని. అలా చెయ్యకపోతే సింహాల బోన్లో వేస్తామని ఆజ్ఞ. అయితే దానియేలు దేవుని మీద నమ్మకంతో యథావిధిగా ప్రార్థించాడు. అయితే దానియేలును సింహాల బోన్లో వేశారు. దానియేలు ధైర్యంగా ఉన్నాడు. దానియేలుని సింహాలు ఏ హాని చెయ్యలేదు. దేవుడు అతనిని సురక్షితంగా ఉంచాడు, బయటికి తీసుకొచ్చాడు. అతను సింహాల బోన్లో వెళ్ళటానికి కారణమైన వారందరినీ శిక్షించాడు. అట్టి బాధ్యత నీవు పొందుకున్నట్లుగా ఎటువంటి శ్రమలోనైనా నీవు సురక్షితంగా ఉండి బయటికి వచ్చినట్లుగా దేవుని యందు నీవు కూడా నమ్మకం ఉంచి దేవుడిచ్చే మేలు, దేవుని సహాయాన్ని, దేవుని భద్రత పొందుకోవాలని కోరుకుంటున్నాను. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. చదువుకుని ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మంచి భవిష్యత్తు మీరిచ్చి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, సిద్ధపాటు, రాకపోకల్లో, చదువుల్లో, ఆరోగ్యాల్లో మీరు సహాయం చేయమని, వాక్యం విన్న మీ పిల్లల్ని, వారి కుటుంబీకులను అందరినీ, చిన్న బిడ్డల్ని, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించమని,
వారి చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగాల, వివాహాల్లో, గర్భఫలాలు, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులను మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.